హలో ఎవరివన్, దిస్ ఈజ్ రాఘవ్. ఈరోజు నేను DJI Mini 4 Pro అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అన్బాక్సింగ్ చేసే ముందు దీంట్లో నేను ఫీచర్స్ కావచ్చు, స్పెసిఫికేషన్ కావచ్చు, బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. DJI Mini 4 Pro ఇది మనకు 2 వెర్షన్స్లో అయితే అందుబాటులో ఉంది. ఒకటి 35 మినిట్స్ ఫ్లై కాంబో, రెండోది వచ్చేసి 45 మినిట్స్ ఫ్లై కాంబో. ఇది వచ్చేసి 45 మినిట్స్ ఫ్లై కాంబో. 45 మినిట్స్ వరకు అయితే మనం ఫ్లై చేసుకోవచ్చు ఈ బ్యాటరీస్ ద్వారా. ఇకపోతే ఇది మనకు RC2 కంట్రోలర్తో అయితే రిలీజ్ చేయడం జరిగింది లేటెస్ట్ వర్షన్లో. ఇంతకుముందు అయితే RC1 ఉండేది, ఇది RC2 కంట్రోలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. RC2లో ఏంటంటే మనకు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే ఎక్స్టర్నల్ యాంటీనా కూడా చేయడం జరిగింది. ఈ ఎక్స్టర్నల్ యాంటీనా వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు డ్రోన్కి రిమోట్ కంట్రోలర్కి మధ్యలో వైఫై కనెక్టివిటీ అనేది ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది బెస్ట్ ఫ్యూచర్ అయితే చెప్పుకోవచ్చు మనకు. ఇకపోతే డ్రోన్ విషయానికి వస్తే ఇది మనకు 249 గ్రామ్స్ అయితే ఉంది. మనకు తెలిసిందే ఇండియాలో డ్రోన్స్ ఆపరేటింగ్ చేయడం అనేది ఇల్లీగల్. కాకపోతే నేను తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో అయితే డ్రోన్ పైలట్ కోర్స్ అయితే చేశాను. నేనైతే డ్రోన్ పైలట్ సర్టిఫికేట్ అయితే పొందాను. ఇది వచ్చేసి మనకు DGCA అప్రూవ్డ్, అంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారి నుంచి వచ్చినటువంటి లైసెన్స్. ఇది ఉంటే కనుక మనం ఇండియాలో ఎక్కడైనా సరే మనము డ్రోన్ అనేది ఆపరేట్ చేయడానికి అయితే లీగల్గా రైట్స్ ఉంటాయి. నేనైతే ఈ DGCA సర్టిఫైడ్ పర్సన్ని. ఇకపోతే మనకి దీంట్లో ఉన్నటువంటి ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్కి వస్తే కనుక మనకు ఇందులో చాలా ఫీచర్స్ ఇవ్వడం అయితే జరిగింది. మినీ సిరీస్లో అయితే ఈ DJI Mini 4 అయితే చాలా బెస్ట్ డ్రోన్ అని చెప్పుకోవచ్చు. 8.3లో ఉన్నటువంటి ఆల్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఈ DJI Mini 4లో ఇవ్వడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ప్రైస్ విషయానికి వస్తే. సో ఇది వచ్చేసి మనకు 20th May 2024 రోజున తీసుకున్నాను. ఇది మనకు 1,20,000 అయితే పడింది. అదే రోజు నేను కనుక్కున్నాను Air 3 వచ్చేసి మనకు 1,60,000 అయితే ఉంది. సో 40,000 డిఫరెంట్లో మనకు దానికి దీనికి Air 3కి అండ్ Mini 4కి అయితే డిఫరెన్సెస్ ఉంది. కానీ Air 3లో ఉన్నటువంటి ఆల్ ఫీచర్స్ కావచ్చు, ఇకపోతే దానికంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇందులో వర్టికల్ మోడ్లో కూడా ఫుటేజ్ అయితే షూట్ చేసుకోవడానికి ఇందులో అయితే ఆప్షన్ అయితే ఉంది. సో ఇందులో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే O4 ట్రాన్స్మిషన్. సో ఈ O4 ట్రాన్స్మిషన్ ఏంటంటే మనము హైవేల పైన వెళ్తున్నప్పుడు కావచ్చు, లేదంటే మనము ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు కావచ్చు, నేషనల్ హైవే పైన వెళ్తున్నప్పుడు కనుక వెళ్తున్నట్లయితే మనల్ని మనల్ని ట్రాక్ చేస్తుంది. మన వెహికల్ కావచ్చు, మనల్ని కావచ్చు, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ని కావచ్చు, లేకపోతే పర్సన్ని కావచ్చు, వెహికల్ని, కార్ని కావచ్చు. సో ఇది మనల్ని ఫాలో అవుతుంది 360 degreesలో. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మధ్యలో వచ్చే అబ్స్ట్రాక్షన్ కూడా ఇది అవాయిడ్ చేస్తుంది ఈ O4 ట్రాన్స్మిషన్ ఫ్యూచర్లో. సో మనకి ఇది 48 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 1f1.7 అపాచర్. సో ఇది f1.7 అపాచర్ వల్ల ఏంటంటే మనకు చాలా లో లైట్లో కూడా బ్యూటిఫుల్ ఫుటేజ్ అయితే ఇస్తుంది మనకి ఇది. ఇకపోతే 4K క్వాలిటీలో 60 FPS HDR మోడ్లో అయితే షూట్ చేసుకోవచ్చు. ఇకపోతే స్లో మోషన్ విషయానికి వస్తే 100 FPSలో మనం 4K క్వాలిటీ అయితే షూట్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఫుటేజ్ అయితే మనకు ఇందులో అయితే షూట్ చేసుకోవడం కుదురుతుంది. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి మరో ఫ్యూచర్ ఏంటంటే అబ్స్టాకిల్ సెన్సార్స్. ఆల్ సైడ్స్ అబ్స్టాకిల్ సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. బిఫోర్ మినీ సిరీస్లో అయితే కనుక ఏ డ్రోన్కి అయితే లేదు. సో ఇది ఏంటంటే మనకు ఈ అబ్స్టాకిల్ సెన్సార్స్ ఫ్రంట్, బ్యాక్, టాప్ అండ్ బాటంలో కూడా ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకు చెట్లు కావచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, ఇవి మనం ముందుగానే ఇది డిటెక్ట్ చేస్తుంది. సో ఇది డ్రోన్ డ్యామేజ్ అయితే మ్యాక్సిమం తగ్గిస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఈ అబ్స్టాకిల్ సెన్సార్ వల్ల. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. ఇందులో ఇంటర్నల్ 2 GB స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా మన ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ ఎప్పుడైనా ఫుల్ అయిపోయినవచ్చు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా మనము మిస్ అయినా కావచ్చు. సో అర్జెంటుగా మనకు బెస్ట్ ఫుటేజ్ ఏదైనా షూట్ చేయాలనుకున్నప్పుడు కనుక 2 GB ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ అయితే షూట్ చేసుకోవచ్చు. సో C టైప్ కేబుల్తో మనం ల్యాప్టాప్ కావచ్చు, సిస్టమ్ కనెక్ట్ చేసుకొని ఫుటేజ్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి మరో ఫ్యూచర్ ఏంటంటే D-Log M ఫ్యూచర్. సో ఇది ఏంటంటే బిగినర్స్ కావచ్చు, లేదంటే ఎడిటర్స్ కావచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కావచ్చు, ప్రీమియర్లో కావచ్చు, కలర్ కరెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సినిమాటిక్గా ఎడిట్ చేసుకోవడానికి అయితే ఈ D-Log అనే ఫ్యూచర్ అయితే బాగా పనిచేస్తుంది. ఇది దీనివల్ల చాలా బెటర్ ఫుటేజ్ అయితే మనకు అందిస్తుంది ఈ D-Log M ఆప్షన్ వల్ల. ఇందులో ఉన్నటువంటి మరొక ఫీచర్ ఏంటంటే లార్జ్ టిల్ట్, లో యాంగిల్లో కూడా మనం దీన్ని అయితే షూట్ చేసుకోవచ్చు. కెమెరా చాలా లో యాంగిల్ వచ్చినప్పుడు కూడా మనం అయితే దీన్ని
షూట్ చేసుకోవడం కూడా కుదురుతుంది. ఇది ఒక మరొక ఫీచర్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా ఉన్నటువంటి మరొక ఫీచర్ అంటే నైట్ మోడ్. సో ఇది మనకు అపాచర్ F17 ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు చాలా నైట్ టైంలో కూడా మనము బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే మనం షూట్ చేసుకోవడం కుదురుతుంది. ఇకపోతే దీని రేంజ్ విషయానికి వస్తే కనుక మనము ఇది 20 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే మనం డ్రోన్ ఫ్లై చేయొచ్చు. అలాగే ఆల్టిట్యూడ్ విషయానికి వస్తే కనుక మనం ఇది 4 కిలోమీటర్ రేంజ్ హైట్లో వరకు అయితే మనం అయితే ఇది షూట్ చేయొచ్చు. ఇది చాలా హ్యూజ్ డిస్టెన్స్ అని అయితే నేనైతే చెప్పుకోవచ్చు. ఇది లేట్ చేయకుండా మనం డ్రోన్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇందులో మనకు డ్రోన్, RC2 కంట్రోలర్, 3 ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ అండ్ కేబుల్స్, అలాగే మనకు 3 బ్యాటరీస్ అండ్ ఛార్జింగ్ కేస్ ఇవ్వడం జరిగింది. సో నేనైతే బ్యాటరీని ఇన్సర్ట్ చేస్తున్నాను. డ్రోన్ ఆన్ చేసాను, సక్సెస్ఫుల్గా అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం RC2 కంట్రోల్ని ఆన్ చేద్దాం. సో చూడొచ్చు DJI లోగోతో మనకైతే ఆన్ అయిపోయింది. సో కెమెరాని అయితే నేను నా వైపు తిప్పుకుంటున్నాను. సో డిస్ప్లేలో చూడొచ్చు. సో డ్రోన్ ఆన్ చేద్దాం. 2 జాయిస్టిక్స్ని కింది కానీ లెఫ్ట్ సైడ్ అంటే కనుక మనకు డ్రోన్ అయితే ఆన్ అవుతుంది. సో వెనక సైడ్ మనకు 2 కస్టమైజ్డ్ బటన్, వైడ్ యాంగిల్ నుంచి పోర్ట్రేట్కి మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనకు రిటర్న్ టు బటన్ హోమ్ ఇవ్వడం జరిగింది. సో ఇది యూజ్ అని తెలిసి మనం ఆల్రెడీ చెప్పాం. సో ఇది DJI Mini 4 Pro డ్రోన్, RC కంట్రోలర్, DJI Action 4 కెమెరా, ఇంకా బ్యాటరీస్. సో ఇక్కడ DJI మైక్ అండ్ గింబల్. సో iSteady గింబల్ అంటే ఇది మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు, Action 4కి వాడుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకు సినిమాటిక్ షాట్స్ అనేది కొన్ని సీన్లు గింబల్ ఉంటేనే మంచి విజువల్స్ అయితే వస్తాయి. సో అందుకని చెప్పేసి iSteady తీసుకున్నాను. దీనికి అన్బాక్సింగ్ అవసరం లేదనుకుంటాను నేను. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.